సో ఎంత లేదన్నా కూడా ఈ 5 రోజులు పేరెంట్స్ లేకుండా ఉండగలిగారా? యేసుప్రభుకి ఫోన్ ఇచ్చి యెరూషలేములో వదిలేసి వచ్చారా? మరి యేసుప్రభు ఎలా ఉన్నారు, ఎలా ఉండగలిగాడు? మరియ వచ్చి అంటది, నేను నీ తండ్రి ఎంత కంగారు పడిపోయామో తెలుసా, నువ్వెందుకు మాకు ఇలా చేసావు అని అడుగుతుంది ఆవిడ. నేను మీ తండ్రి నీ గురించి చాలా కంగారు పడిపోయామంటే, నేను ఆల్రెడీ నా తండ్రి పని మీదే ఉన్నాను అంటాడు యేసుప్రభు. ఏంటంట, ఎక్కడున్నాడంట? వయసు ఎంత? టీనేజా? 12 అంటే టీనేజా కాదా చెప్పండి? టీనేజ్ అంటే 13 నుంచి టీనేజ్ కదా. సో 12 ఏళ్ల వయసుకి ఇంకా సరైన యవనంలోనికి ప్రవేశింపక మునిపే యేసుప్రభుకి ఏం తెలిసిందంటే, తను ఏం చేయాలో తెలిసింది. నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా. సో వాళ్ళతో క్లియర్గా చెప్తున్నాడు ఏంటి అంటే, నేను నా తండ్రి పని మీద ఉండాలి. అది ఎవరెవరికి చెప్తున్నారు? కుమారుడు తల్లిదండ్రులకు చెప్తున్నాడా, తల్లిదండ్రులు కుమారుడికి చెప్తున్నారా? కుమారుడు తల్లిదండ్రులకు చెప్తున్నాడు అతను ఏ పని మీద ఉండాలి అని. చూసారా, బాలుడు నడవవలసిన త్రోవని వారికి ఎప్పుడు నేర్పించాలి? బాలుడుగా ఉన్నప్పుడే నేర్పించాలి. పెద్దవాడైన తర్వాత తొలగిపోడు. దానికి ఉదాహరణ కూడా చెప్పాడు, మొక్కగా వంగకపోతే మ్రానుగా వంగదు.